ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. సంఘము ఎదుగుచున్నది, సహవాసముగా సాగుచున్నది. సంఘము ఎదుగుచున్నది, సహవాసముగా సాగుచున్నది. రెక్కల నీడా మాపై ఉంచుము, కుక్కలుగాక మము కాపాడుము. రెక్కల నీడా మాపై ఉంచుము, ముక్కలుగాక మము కాపాడుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. అయుటకు కృపను పంచావు,
మెప్పుటకు మేతనిచ్చావు, కాయుటకు కృపను పంచావు. మెప్పుటకు మేతనిచ్చావు, కాపరులనుగా మము పిలచిన తండ్రి. నిలచియుందుము నీ కృపలో మేము, కాపరులనుగా మము పిలచిన తండ్రి. నిలచియుందుము నీ కృపలో మేము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. జయ జయ విజయ సుతా, జయ హే జయ హే జయ హే జయ హే. హల్లెలూయా. హెయిల్ జీసస్ హెయిల్ అంటారుగా, జయనాదములు మనము పాడాలి. బలో యేసు క్రీస్తు మహారాజుకు జై. ఎవరికి కొట్టాలి జై? మరణమును జయించి తిరిగి అలెగ్జాండర్ తెలుసా మీకు? 33 సంవత్సరాల వయసులోనే ప్రపంచాన్ని జయించాడంట. చెప్పండి, మాటలేం కాదు, ప్రపంచాన్ని జయించడం అంటే మాటలా? మరి ఆ దినాల్లో మరి బాంబులు లేని రోజులవి, ఫైర్ జెట్స్ లేని రోజులవి. కాలు బలముతో, కత్తి బలముతో జయించుకుంటూ వచ్చాడు, దేశాలను జయించుకుంటూ వచ్చాడు. కానీ మరణం చేతిలో ఓడిపోయాడు అట్ ద వెరీ యంగ్ ఏజ్, 33 సంవత్సరాలకే. చరిత్ర ఏం చెప్తుందంటే చిన్న దోమ కొట్టడాన్ని బట్టి పోయాడంట, దోమ చేతిలో ఓడిపోయాడు. అందుకనే ఇవాళ ప్రపంచం అంతా అలెగ్జాండర్ను వెంబడించట్లా, యేసయ్యను వెంబడి వస్తున్నారు. హల్లెలూయా. కొంతమంది 2 చేతులు 2 కాళ్ళు అడ్డం పెట్టేస్తున్నారు యేసయ్యను. ఆగండి. యూట్యూబుల్లో, వాట్సాప్లో మేము అడ్డుపడిపోతాం అని ఎంతోమంది అడ్డుపడ్డారు. ఎంతమంది అడ్డుపడ్డా ప్రజలను యేసును వెంబడివనివ్వకుండా ఆపలేరు. చెప్పండి ఎవరైనా దానికి కారణం ఏంటో? ఆయన మరణమును జయించాడు. స్తోత్రం. హల్లెలూయా. అమ్మ నక్కోళ్ళు ఉన్నారే, మగ్దలేనే, మరియా, వేరొక మరియా, సలోమే, వీళ్ళందరూ ఏం పుచ్చుకుని బయలుదేరారు? సుగంధ ద్రవ్యాలు పట్టుకొని బయలుదేరారంట. ఏం చేద్దామని? యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళి పూసేద్దాం. యేసయ్య అంటే ప్రేమ వాళ్ళకే. ఏడుస్తూ ఉన్నారేమో యేసయ్యా, కానీ దే వర్ స్టన్ టు నో దట్ జీసస్ ఈజ్ రైజన్ ఫ్రమ్ ద డెత్. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. యేసయ్య మరణమును జయించి మౌనంగా కూర్చుని ఒక్క నిమిషం ఆలోచన చేయండి. నేను సమాధిలోకి వెళ్ళినా మళ్ళీ తిరిగి లేస్తా. ప్రభువునందున్నవారు సమాధిలోకి వెళ్ళినా తిరిగి
లేస్తారు. సమాధి సమాధి సమాధి. మీకు యేసయ్య పునరుత్థానం మీద ఒక ఐడియా లేకపోతే, యేసయ్య పునరుత్థానం మీద మీకు పట్టు లేకపోతే, యేసయ్య పునరుత్థానం మీద మీకు ఒక అవగాహన లేకపోతే, సాతానుగాడు సమాధిని చూపించి బెదరేస్తాడు మీకు. ఏంటమ్మా ఎట్టకేకలు పెడుతున్నావు? పీడకాలు వచ్చింది మమ్మీ. ఏమొచ్చింది? పెట్టి కనపడింది మమ్మీ. ఏం పెట్టి? తేనె పెట్టా? కాదు, సమాధి పెట్టి. జడియనో బెదరను నా యేసు నాతో నుండగా, జడియనో బెదరను నా యేసు నాతో నుండగా, మరణాపులో ఎల్లలో నే నడచినవే, మరణాపులో ఎల్లలో నే నడచినవే, నీ దుడ్డు కరాయు, నీ దండము నాదరించును, నా గిన్నె పొర్లుచున్నది, శుద్ధాత్మతో నింపెను, నా గిన్నె పొర్లుచున్నది, శుద్ధాత్మతో నింపెను. అందరూ అనండి. జడియనో బెదరను నా యేసు నాతో నుండగా అనాలి. జడియనో బెదరను నా యేసు నాతో నుండగా. హల్లెలూయా హల్లెలూయా. మరణం దగ్గరకు రావాల్సి వస్తే మరణం దగ్గర కూర్చుని పాట పాడాలి మీరు. మరణమును ఎదుర్కొనే సామర్థ్యం పొందావా? లేక అన్ని జనుల్లాగా మరణం అంటే అటు ఇటు పరుగులు ఎత్తుతున్నావా? లోకానికి మరణం అంటే భయం, అమెరికా వాళ్ళకు కూడా మరణం అంటే భయం, మనకన్నా ఎక్కువ భయం వాళ్ళకి. చచ్చిపోయాడని చెప్పకుండా బకెట్ తన్నాడని చెప్తున్నారంట. హీ కిక్డ్ ది బకెట్ అంటే వాడు బకెట్ తన్నాడని చెప్తున్నారు. హీ డైడ్ అనడానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ సెయింగ్ దట్ హీ డైడ్, దే ఆర్ సెయింగ్ దట్ హీ హెస్ కిక్డ్ ది బకెట్. ఏం చెప్తున్నావు? మరణము ఏ టైంలో వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటేనే క్రైస్తవుడు. హల్లెలూయా. భయపడను. క్రీస్తుతో కూడా కలిసి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రకటించేటటువంటి, పలికేటటువంటి ధైర్యాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. పేతురుని అన్నారంట, సిలువ వేయడానికి తీసుకుపోతున్నారంట. ఆగండి 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 ఆగండి, నన్ను సిలువ అలా వేయకండే, నా కాళ్ళు పైకి పెట్టి తల క్రిందకు పెట్టి సిలువను తల క్రిందులుగా వేయమన్నాడంట. ఎందుకని? నా ప్రభువు సిలువ వేయబడ్డాడు, నేను ఆయనంతగా కనబడేటంత యోగ్యుడను కాను అని చెప్పడానికి. వాస్తవంగా అయితే ఏం చేయాలి? పరుగులెత్తాలి. బాబోయ్ అయ్యోయ్ బతుకుంటే బలుసాగా ఎరుగుతుంటాను రోయ్, నన్ను వదిలేయండి రోయ్, యేసు ప్రభు దేవుడు కాదని చెప్తారో రేపటి నుంచి అనాలి. అన్నాడా? ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, సింహాల కెరయైనను, సింహాల కెరయైనను
చింతేమి లేకుండిరి. ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను. ఎలా నిర్లక్ష్యము చిరారమ్ము క్రైస్తవ, ఎలా నిర్లక్ష్యము క్రైస్తవ. హల్లెలూయా, హల్లెలూయా. విలియం టిండేల్ అని పేరు విన్నారా? విలియం టిండేల్ లాటిన్ భాషలో నుండి ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడని, గుంజ కట్టేసి తారు పూసి, తారు సలసల సలసల తారు కాసి ఆయన నెత్తి మీద నుండి క్రింద దాకా పూసి నిప్పు పెట్టారంట. నిప్పు పెట్టారంట. బైబిల్ను తర్జుమా చేశాడని చూసారా? కానీ సంతోషముతో ప్రభువును ఆరాధించుచు ప్రాణాన్ని విడిచిపెట్టాడంట. హల్లెలూయా. కారణం ఏంటో చెప్పండి? ఈ మరణము నన్నేమీ చెయ్యలేదు. యేసయ్య మరణించి తిరిగి లేచాడు. నేను కూడా యేసు వలె తిరిగి లేచే రోజు ఒకటి రాబోతుందని దేవునికి స్తోత్రం. ఆమేనంటారా? మీరు మరణాన్ని లోకస్తులు చూచినట్లు చూడకూడదు. అది ఈరోజు వర్తమానం. మీరు మరణాన్ని యేసుక్రీస్తు యొక్క మరణపు కళ్ళజోడుతో చూడాలి. అర్థమైందా? ఎవరో చెప్పారు, పచ్చ కామెర్లు వచ్చినాడికంట లోకమంతా, మరి నాకు తెలీదులే, నాకు తెలీదు నిజమో ఒకటిదో, కానీ యేసయ్య కళ్ళజోడుతో చూసినప్పుడు మాత్రం మరణం మీద ప్రభువు మనకు జయమిస్తాడు. నాన్నగారు చిట్ట చివరి గడియలు 2008వ సంవత్సరం జూన్ నెల 5వ తారీఖు బాగోలేదని అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు. వైద్యులు వచ్చి చూశారు. ఇక ఆయనకి 5వ తారీఖు మేము స్కూల్ ప్రారంభిస్తున్నారని అక్కడికి స్కూల్కి వెళ్ళాం. కబురు వచ్చింది బాగోలేదని. ఇక్కడికి వచ్చేవరకే ఎగసోసగా ఉంది, ఆయాసంగా ఉంది, తట్టుకోలేకపోతున్నారు. కారులో వెనక సీట్లో కూర్చోబెట్టాం. నేను కారు డ్రైవ్ చేస్తున్నాను, పిన్ని కూడా మాతో కూడా వచ్చారు. ఊపిరి అందట్లేదు ఆయనకు. అప్పటికే కూచిపూడి తీసుకెళ్తున్నాం. ప్రభువా, ప్రభువా నన్ను తీసుకుంటున్నావా, ప్రభువా, ప్రభువా నన్ను తీసుకుంటున్నావా, ప్రభువా నన్ను పిలుస్తున్నావా ప్రభువా అంటున్నారు. భాషలతో మాట్లాడుతున్నారు. ప్రభువా నన్ను హీ న్యూ దట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ హిస్ ఫాదర్. క్రైస్తవునికి మనం ఎక్కడికి వెళుతున్నాం మనకు అయ్యోయ్ చిన్నోడు నా పని అయిపోయింది అనుకుంటారు, నేను చచ్చిపోతున్నారు అయ్యోయ్ అమ్మోయ్ అయ్యోయ్ అనలా అనలా అనలా. ప్రభువా నన్ను తీసుకుంటున్నావా ప్రభువా అన్నారు. ఇంకా కొద్ది క్షణాల్లో పోలీస్ స్టేషన్ దాటింది, స్పృహ కోల్పోయారు. ఐ న్యూ దట్ డే. మా తండ్రి గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన రోజు నాకు తెలుసు. కుమారునిగా మరి తండ్రి ఇంకా బ్రతకాలనే కోరిక నాలో ఉంది కాబట్టి అక్కడికి తీసుకెళ్ళాం. రామకృష్ణ గారు ఆక్సిజన్ పెట్టే ప్రయత్నం చేశారు. అది ఓడట్లేదు, ఆ రెంచ్ స్లిప్ అయిపోతుంది. ఆ రెంచ్ కొరకని నేను సైకిల్ షాపుకు పరిగెత్తాను. ఇక మామూలు పరుగు కాదు అది, అది అది ఒక రకమైన మా పరిస్థితి వేరు. నేను అక్కడికి వెళ్ళి వచ్చేవరకే అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇంకా లాభం లేదు పాస్టర్ గారు, నాన్నగారు టైం అయిపోయిందని చెప్పారు. అయినా మన తృప్తి కొరకని ఆంధ్ర హాస్పిటల్స్ విజయవాడలో ఉంచాం. ఆ రాత్రి ఆ రెండవ రోజు నోయల్ సామ్యుల్ గారు వచ్చి చూసి, నాన్నగారు సమయం అయిపోయింది నాన్న, ఇక్కడ ఉంచినా ఖర్చే తప్ప ఇంకొకటి లేదు, మీరేమనుకోనంటే నేను ప్రార్థన చేస్తాను, ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకొస్తూ ఉన్నాం. నేను ఇంటికి వచ్చేసాను. పరిస్థితులన్నీ అన్నీ చక్కబెట్టే దళ్ళన్నీ తీసి షామ్యానా ఇలా వేయించాం. కరెక్ట్గా బెంచ్ సర్కిల్ దాటిన తర్వాత ఫిలిప్ తీసుకొస్తూ ఉండగా తుది శ్వాస విడిచారు. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ దిస్, హీ న్యూ దట్ హీ వాజ్ గోయింగ్. మరణము నన్నేమీ చేయలేదు, నా తండ్రి దగ్గరికి నేను వెడుతున్నానన్న సంగతి ఆయన నమ్మడమే కాదు, ప్రకటించారు. ప్రకటించడం మాత్రమే కాదు, ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాదు, తుది శ్వాస వరకు దానితో నడిచారు. ప్రభువా నన్ను పిలుస్తున్నావా, ప్రభువా నన్ను పిలుస్తున్నావా. మనల్ని అందరినీ ప్రభువు పిలిచే రోజు ఒకటి ఉన్నది.
ఎక్కడికి మనం ఏమీ కంగారు పడక్కర్లా. స్తోత్రం. అమెరికాకు వీసా వస్తే ఎంత హ్యాపీగా పెడతామో, మమ్మీ డాడీ ఏదో ఆ గ్లాసుల్లోకి వెళ్ళినాక కూడా హలో టాటా బై బై చెప్తామే. విమానం ఎగిరేటప్పుడు కూడా మీరు గన్నవరం దాకా వెళ్ళి హైదరాబాద్ దాకా వెళ్ళి అదిగది అని చెయ్యి లూపే ప్రయత్నాలు చేస్తారే, అంతకన్నా హ్యాపీగా మనం ఈ లోకం దాటి ప్రభువు దగ్గరకు పరుగెత్తబద్దులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్ ఆగపడుచున్నది గమ్యస్థానమో. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్ ఆగపడుచున్నది గమ్యస్థానమో. అచ్చాటానే చూచేదాను పరిశుద్ధులెల్లారిన్. అచ్చాటానే చూచేదాను పరిశుద్ధులెల్లారిన్. పరలోకము నా దేశము పరదేశి నేనేలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. హల్లెలూయా, హల్లెలూయా. అద్దరి అంటే ఏ దరి? ఆ అవతలి దరి. ఏటికి ఈ దరి ఆ దరి రెండు ఉండవు. అట్లాగే అవతల దరి ఉందా లేదా? స్తోత్రం. ఎవరో నాతో చెప్పారు చిన్నప్పుడు సముద్రానికి అవతల ఒడ్డు లేదని, కానీ పెద్ద అయినాక అర్థమైంది అవతల ఒడ్డు ఉంటుంది. మీరు మ్యాప్లో చూడండి, బంగాళాఖాతం ఎక్కడ ప్రారంభించబడిందో ఎక్కడ ముగించబడి లేదా భూ దిగంతముల వరకు అన్నాడు. అదే స్తోత్రం. హల్లెలూయా. ఏం పాట రాశాడండి భక్తుడు. టీవీలో వినేవారు, ఫేస్బుక్లో వింటున్నవారు, చూస్తున్నవారు, శ్రోతలు మరియు ప్రేక్షకులు అద్దరి కనబడాలి మీకు. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్ అగపడుచున్నది. హలో హలో, క్రైస్తవులంటే ఎవరు అనుకుంటున్నారు కదా మీరు? క్రైస్తవులంటే ఆ దరిని చూచేవారు. ఏ దరిని చెప్పండి అమ్మా? పరలోకాన్ని. ఏ దరిని? ఈ లోకంలో మనం ఉన్నాంగా, ఇది దాటితే ఎక్కడికి వెడతామో కూడా మనకు తెలియాలి. ఆ దరిని చూచేవారు. స్తోత్రం. ఆమెన్. అప్పుడు మీకు మరణం అంటే చెప్పండి అనే భయం ఉండదు. మరణాన్ని మనం ధీరులంగా ఎదుర్కోవాలి. స్తోత్రం. మరణాన్ని మనం ధైర్యవంతులముగా ఎదుర్కోవాలి. ఈ టీచింగ్ మనకు ఉండాలి. ఇప్పుడు మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి చిన్నప్పటి నుండి మనకు కొన్ని భయాలు ఉన్నాయి కాబట్టి గబుక్కుని పిల్లి మీద పడిందనవే అంటాం. అన్నంత మాత్రాన మనం మరణాన్ని ఎదుర్కొనగలిగినంత పిరికోళం, ఎదుర్కోలేనంత పిరికోళం కాదు. చీకట్లో పాము తగిలింది కాళ్ళకి, కంగారు పడరా? మానవ నైజం కంగారు పడతారు. కానీ మరణాన్ని మనం ధీటుగా ఎదుర్కొనగలం. మన ప్రభువు అయిన యేసు మరణమును ధీటుగా ఎదుర్కొని మరణములో నుండి జీవములోనికి తిరిగి లేచాడు. మరి మీరేం చేస్తారు? మరణాన్ని చూచినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? హౌ డు యూ రియాక్ట్? హలో, మన విశ్వాస బిడ్డలు చూస్తా. నేను కూడా ఒక ముసలం ఏడుస్తుంది. మేము వెళ్ళేసరికి అయ్యా దేవుడు ఎంత అన్యాయం చేసి నిన్ను ఎత్తుకుపోయాడు రా నాయనో. పాస్టర్ గారు వచ్చాడు, లెగరు అయ్యోయ్. ఆయన చేసిన ప్రార్థన కూడా ఎటుపోయిందో లేదురా, తెలియదురా అయ్యా. ఎంత ప్రార్థన చేశామరా అయ్యా నీకోసం. దేవుడు అంట అన్యాయం చేసి ముసలిదాన్ని వాడిని అన్యాయం చేసి వీడిని ఎత్తుకుపోయాడంట. మీరు చెప్పండి విశ్వాసులు, దేవుడు అన్యాయం చేస్తాడా? సర్వశక్తుడు న్యాయం తప్పుతాడా? చెప్పండి. అస్సలు తప్పడు. 30 ఏళ్ళకి చనిపోయేవారు
25 ఏళ్ళకే చనిపోతున్న వాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, బాగా ఇటు చూడండి, నా వైపు చూస్తేనే మీకు అర్థమవుద్ది, టీవీలో వాళ్ళు కూడా. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొంతమంది బుయ్యి ఆ బుయ్యి టిక్కా తిప్పుతున్నారు. ఓరి నాయనో, వీడేంట్రా బాబు ఇంత స్పీడ్ వెళ్తున్నాడు. మనం ఒక్కసారి మన గుండె ఆగిపోయినంత తిప్పేస్తాడు మన దగ్గరే. మనం ఇంతలో చూసేలోపు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఆ లారీ దగ్గర తిప్పుతాడు, మళ్ళీ ఆ టిప్పర్ దగ్గర తిప్పుతాడు, మళ్ళీ బస్సు కిందకి వెళ్ళిపోయి లేపేస్తాడు. హలో, అలా తిప్పేవాళ్ళు అన్నిసార్లు తిప్పలేరు. చెప్పండి, ఏదో ఒక రోజు దొరికిపోతారు, పెళ్లి మొగ్గేస్తారు. వింటున్నారా? ఈ దొరికిపోయే బ్యాచ్లో 90% అంతా వీళ్ళే. ఎవరు? అబ్బుయ్ తిప్పబ్బో పక్కన కూర్చున్నవాడు పోజ్కి, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలో మీరు చూస్తున్నారు కదా, వెనకమాల కూర్చున్నారు. నువ్వెంత స్పీడ్ దొరినా నేనేమి భయపడిన అన్నట్టు కూర్చుంటాడు అంతే. వాడు అనుకుంటానే ఉంటాడు, ఓరి నాయన అనవసరంగా వీడు బండి ఎక్కాని వాళ్ళు నా ప్రాణం, వీడు పోతే పోయాడు నన్ను కూడా ఎత్తుకుపోయేటట్టు ఉన్నాడని వాడు అనుకుంటానే ఉంటాడు. 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి పోయేటటువంటి బ్యాచ్ ఉన్నారే, వాళ్ళ దగ్గర ఏడ్చేవాళ్ళు జాగ్రత్తగా ఏడవాలి. దేవుడు ఎంత అన్యాయం చేశాడరా అని ఏడవకూడదు. అయ్యా నువ్వు చెప్పితే వినకుండా ఈ బండి కొని మాకింత ప్రాణం మీదకి తెచ్చావురా అయ్యా అని ఏడవాలి. అర్థమైందా? ఎట్లా ఏడవాలి? మనవడా నువ్వు నేను ఎన్నిసార్లు చెప్పినా మందిరానికి రమ్మని చెప్పితే వినకుండా అయ్యోయ్, పాన్పరాగు పొట్లాలు మింగి సారాయి బాటిళ్ళు తాగి అయ్యా ఇదిగో వచ్చాడు నాయనోయ్, ఈ పనికి మాలినోడే కదరా నిన్ను సారాయి కొట్టుకు తీసుకెళ్ళేది, ఈ దుర్మార్గుడే కదరా అయ్యా అని ఆయన్ని చూసి ఏడవదో, నన్ను చూసి ఏడుతుంది. దేవుడు అంట అన్యాయం చేశాడంట, నిన్ను ఎత్తుకుపోతే బాగుండేది, దరిద్రం వదిలేదని. మరణానికి ప్రభు హద్దులు నియమించాడు. అది దాటి రావడానికి వీలు. నువ్వే వెళ్ళి దాని కోటలో దూరితే దేవుడు ఏం చేస్తాడు? నీ దినముల కన్నా ముందు నీవేళ మరణింతువు అన్నాడు బైబిల్లో. ద డేస్ ఆర్ గివెన్ అంటూ యూ బట్ యు ఆర్ గోయింగ్. సునామీ వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఏంటంటే, సముద్రం మన మీద పడిందని మనం అంటున్నాం, కానీ సముద్రం మన మీద పడిందని అనేదానికన్నా మనం సముద్రంలో వెళ్ళి పడ్డాం అంటే పద్ధతిగా ఉంటుంది అన్నాడు ఒక ఆయన. ఎక్కడ దాకా కట్టుకోవాలి? ఎన్ని ఎకరాలు లేదు, ఎన్ని లక్షల ఎకరాలు లేదు చెప్పండి. బీచ్ అని అంట, బీచ్ అని వెళ్ళి ఎక్కడ దాని నోట్లోకి దూరిపోయి అది ఊరుకుంటుందా? దాటిపోకుండానట్లు సముద్రమునకు హద్దులు వేసిన వాడు ఆయనే అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. చీమా ఎందుకు కుట్టావే అని అడిగాడంట పిల్లాడు. అమ్మో మీకెందుకు తెలీదు? నా మట్టిదేననుకో, కానీ దానికి అది బంగారమేగా. నా బంగారు పుట్టలో మరి కుట్టదో? ప్రభువు నీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇస్తే నువ్వు వెళ్ళిపోయి సీసాకాయలు తాగితే పోవు మరి. మందిరం పెట్టొద్దని, మైకి పెట్టొద్దని గొడవ చేసే ఈ గాడుదులు మా ఊళ్ళో సారాయి కొట్టు పెట్టొద్దని ఇళ్ళకి చెప్పొస్తారా? ఎందుకు చెప్తారు? చెప్పరు. అంతము మరణమేగా, నీ అంతము నరకమేగా,